హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. ఈరోజు నేను చికెన్ వండుతున్నా. ఇది మా నాటుకోడి అండి, మా ఇంట్లోదే. దీన్ని ఫస్ట్ కోసుకున్న తర్వాత ఇట్లా కాల్చుకోవాలా, బూరికేసి మంచిగా కాల్చుకోవాలి. దీన్ని కాల్చుకొని ఈకలన్నీ పోయినాక మంచిగా పసుపుతో రాసుకొని కడిగేసుకోవాలి. కోడిని మంచిగా ముక్కలు కట్ చేసుకోవాలా. ఇది అండి, అందుకని గుడ్లు కూడా వెళ్ళినాయి. గుడ్లు పెడుతుంది ఇది రోజు. పండగ కదా అని కోసేసినాం దీన్ని. ఒక బగోన్లో నూనె పోసుకోవాలి. అది వేడైనాక మనం చికెన్కి వాడాల్సినవి అన్నీ వేసుకోవాలి. మసాలాలు, ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, బండ పువ్వు, మనం కోసుకున్న మిర్చి, ఉల్లిగడ్డ ఇవి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. మంచిగా కలుపుకోవాలి. వీటిని మంచిగా కలిసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెష్ వేసుకుంటే కూర కూడా టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే మళ్ళీ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలా. పసుపు మంచిగా కలుపుకున్న తర్వాత మనం చికెన్ వేసుకొని మొత్తం మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకోవాలా. దీంట్లోకి వేసి మంచిగా కలపాలి. కలుపుకుంటేనే ఉండాలి. మంచిగా ఆయిల్ అంతా చికెన్కి పట్టేదాకా కలిపేసి, మనకు ఇది పెట్టానన్నా కదా, దాని ఎగ్స్ మాత్రం వేయద్దు ఇప్పుడే, ఎందుకంటే అవి మొత్తం పగిలిపోతాయి. అవి సైడ్కి ఉంచేసుకోవాలా, తర్వాత వేయాలా. కూర మంచిగా ఉడికినాక మనం ఉప్పు కారం వేస్తాం కదా, ఉప్పు కారం వేసిన తర్వాత ఎగ్స్ వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత కూర దించేసుకోవాలి, లేకపోతే ఎగ్స్ పగిలిపోతాయి. చూడండి, చికెన్ మొత్తం మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వెళ్తుంది కదా. ఈ స్టేజ్లోనే మనం ఏం చేయాలంటే, మనం దీనికి కావాల్సిన ఉప్పు, కారం అన్నీ మసాలాలన్నీ వేసుకోవాలా. మనం చికెన్కి సరిపడా కారం కూడా వేసుకొని ఇప్పుడు వేసుకుందాం. మనము చికెన్కి సరిపడా కారము మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం, అందుకనే 2 చెంచాలు కొంచెం వేస్తున్నా. మీకు కావాలనుకుంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు. మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. కారంతో పాటు ఉప్పు కూడా వేసుకొని మనం ముందుగానే కుడకపొడి దంచుకొని పెట్టుకోవాలా. ఆ కుడకపొడిని కూడా ఇప్పుడే వీటితోటే వేసుకోవాలా, ఎందుకంటే ఇది కూడా ఆయిల్లో కలిసిపోతుంది. ఉప్పు కారంతో కుడకపొడి కూడా చికెన్కి పట్టేస్తుంది అన్నట్టు. ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. కూర టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నట్టు, టేస్ట్ బాగుంటుంది. మనము ఇంకా దీనికి కావాల్సిన మసాలా కూడా దంచుకొని పెట్టుకోవాలి. మనకు కావాల్సిన అన్ని కూరలో నీళ్ళు పోసుకొని ఈ మాదిరిగా ఉడికించుకొని పెట్టుకున్న తర్వాత మనం దంచుకొని పెట్టుకున్న మసాలా, ధనియాల పొడి, ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క దంచుకొని పెట్టుకున్న పొడిని వేసుకొని కలుపుకోవాలా. ఇది మంచిగా ఉడికిన తర్వాత మనకు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దించేస్తే సరిపోతుంది. చూడండి, ఇక కూర కూడా దగ్గరికి వచ్చేసింది కదా. నేను ఎగ్స్ని కూడా ఇంట్లోనే వేసేసిన, అవి కూడా బాయిల్ అయిపోయినాయి. కూర దగ్గరికి వచ్చేసింది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రాగానే మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేనైతే దీనికోసం చపాతీలు కూడా చేసుకున్నా, బగారా రైస్ కూడా వండుకున్నా. చూడండి, కూర అయితే అయిపోయిందండి. చూడండి, చికెను ఇప్పుడు నేను వండిన చికెను, ఇదేమో బగారా రైస్, చపాతీలు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.